500 కానీ అదే మాయా వెల్కమ్ 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 బ్యాక్ అవర్ ఛానల్. బడ్జెట్లో 2 మాస్ బిర్యానీలు తినాలంటే ది బెస్ట్ ఎవర్ మామ. ఇప్పుడు కూడా అంబిక. ఇది వచ్చి మనకి మసీ సెంటర్ నుంచి బాలాచూలికి వెళ్ళే రోడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్. చూసారు కదా, మేము వెళ్ళింది 2కి. అప్పటికి క్రౌడ్ ఎంతమంది వస్తున్నారు. ఇక్కడ కాస్ట్ 60 నుంచి 120లో ఉంది మామ. కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. మంచి మసాలా మాస్గా తినాలనుకుంటే మాత్రం మన అంబికా బిర్యానీలోనే తినాలి మయ్య. టేస్ట్ అయితే మాత్రం ఇచ్చి పడిచాడు. కాస్ట్ చూసారు కదా, ఇలా అడగగానే అలా ఫ్రెష్గా ఫ్రైగా అయిపోయిన జాయింట్, ఒక ఎగ్ చికెన్ కర్రీ ఇచ్చారు మయ్య. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వాడు తిని చెప్తా అన్నాడు. సో ఎలా ఉంది టేస్ట్? బాగుందండి. అసలు నేను తిని చెప్తాను. మనోడు వీడియో తీస్తాను కంగారులో ఎలా ఉందని చెప్పమంటే బాగుందని చెప్పేస్తాను సరిగ్గా తినకుండానే. కారం మాత్రం కొంచెం ఎక్కువ ఉంది మామ. మంచిగా మసాలా స్పైసీగా తినకుండా మాత్రం భలే నచ్చుద్ది. సో పీసెస్ అయితే బాగా హాట్ కాకుండా స్మూత్గా ఉన్నాయి. కాస్ట్ 120కి చాలా వర్త్ మామ. పీసు 4 చికెన్ పీసులు, ఒక ఎగ్ ఎత్తున్నాడు. టేస్ట్ అయితే బాగుంది మాయ. కొన్ని చోట్ల హైజీనిక్గా లేదు, క్లాస్గా లేదు అనుకుంటే అవదమయ్యా. కొన్ని టేస్ట్లు కొన్ని చోట బాగుంటాయి. ఇక్కడైతే బిర్యానీ తినడానికి బాగుంది. ఫ్యామిలీస్తో వచ్చి తినడానికి అయితే అవ్వదు, కానీ టేస్ట్ అయితే ఇచ్చి పడేసాడు. కాస్ట్కి చాలా రీజనబుల్. మీరైతే ఖచ్చితంగా కాకినాడతో ట్రై. నెక్స్ట్ వచ్చి మన కాకినాడలో ఎప్పటి నుంచో ఫేమస్ మామ రెడ్డి గారి రెక్క పలావ్ అని. ఇది మనకు జేఎన్2 సెకండ్ గేట్ నుంచి ఫ్రంట్కి వెళ్తే క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది, దాని పక్క నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడమే మాయ. ఇది కూడా ఎప్పటి నుంచో ఉంది, ఎన్నో ఇయర్స్ నుంచి. ఇక్కడ వచ్చి మెయిన్గా రెక్క పలావ్ మాయ. టేస్ట్ అడగక్కర్లేదు మాయ. చాలామందికి ఇష్టం కాకినాడలో. ఇక్కడ ఎప్పుడు వచ్చినా రష్గానే ఉంటుంది. సో మనం కూడా వచ్చేసి ఇది ట్రై చేయడానికి. దాంతోపాటు బెస్ట్ బిర్యానీ మామ ఇది మాత్రం నిజంగా. ఇది కూడా ఫ్యామిలీస్తో వచ్చి కూడా చూసారు కదా ఎంతమంది అంటున్నారు. సో మేము లోపలికి వెళ్ళాం, కానీ ఈరోజు మన దురదృష్టం తెలియదు, కానీ రెక్క అయిపోయింది అన్నాడు. సో ఎప్పటి నుంచో 5 ముక్కల పొలం ట్రై చేద్దాం అనుకున్నాం, అదే తీసుకున్నాను. కాస్ట్ వచ్చి 180 మయ్య. 3 జనాలు అలా తింటూనే ఉన్నారు మయ్య. ఇది ఎందుకంత టేస్ట్ కాస్ట్లీ రేంజ్లో ఉన్నాయి. మనకు అడగగానే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు 5 ముక్కలు అలా ఫ్రై చేసి ఇస్తారమయ్యా. ఏ పీస్ని మీరు 2 సారి ఆపకుండా. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వచ్చి ఫ్యామిలీస్తో కూడా తినచ్చు, కొంచెం కూర్చొని తినడానికి ఉంది. సో ఇంకో బిర్యానీ కూడా ట్రై చేద్దాం అనుకున్నాం అయ్యా. అది దుర్గా పలావ్ సెంటర్ అని మాదాపట్నం దగ్గర, అది కట్టేసి ఉంది. సో నెక్స్ట్ టైం అది కూడా వీడియో చేసి పెడతాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అయ్యా. ఇది 2 తినచ్చు అయ్యా. టేస్ట్ అంత బాగుంది. ఫుల్ తీసుకుంటే 2 ముక్కలు అని. నాకైతే మాత్రం ఇక్కడ రెక్క పలావ్ మెయిన్ ఇష్టం. కప్తే అయిపోయింది. ఏమో జాయింట్ పలావ్ 130 140 ఉంటుంది అయ్యా. రెక్క పలావ్ మాత్రం ట్రై చేయండి. కొంచెం ఎర్లీగా రావడానికి ట్రై చేయండి, అప్పుడే మనకు దొరుకుద్ది. సో మేము అయితే తీసుకున్నాము. ఐదు ముక్కలు అంటే ఎన్ని? 1 2 3 4 నిమ్మకాయ పెట్టాలి గురు. కంకరెడ్డి పచ్చడి పక్కడివి నిమ్మకాయ పెట్టవా? గ్లామర్ పెరిగిపోద్దా? అక్కడ మీద బాగుంది. అలాగని అక్కడ వరస్ట్గా ఏం కాదు, తినచ్చు. అక్కడ తినేలాగా మొత్తానికి మొన్న ఆ ఊర్లో తిన్నట్టు ఏం లేదు. చెప్పు వీడియో కెమెరా చూసి బాగుందా వాళ్ళ బొక్క చెప్పు దాని బాగుంది ఫ్రెండ్స్. ఇలా అడిగితే మొక్క గురించి పోతారు బాబు. ఇంకిన్ని తిన్నాక కడుపు చల్లబడాలి కాబట్టి మనకి ఈ స్ట్రీట్ స్టార్టింగ్లో జ్యూస్ షాప్ ఉంటుంది మాయా. ఇక్కడ మెయిన్ వాటర్ మెలన్ ఇచ్చి పెడతాడు. 40 రూపీస్ 1/2. చూసారు కదా, పీసులు కట్ చేసేస్తాడు. సబ్స్క్రైబ్.